రావణుండు వరాము పైన ఇంద్రకర్ణుడు వంట పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమ్మూలముగా అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబోసుకొని ఉచ్చమృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతుల గజము చక్రముతో తెల్లని కరిపై మంత్రివాద్యులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణం. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశ్యమాయను సాగరమున లంక మునిగిపోయెను. అనతల్పు త్రిజట మాటలు వినుచు నిద్రతో గిరి రాక్షసవనితలు. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశ్యమాయను సాగరమున లంక మునిగిపోయెను. అనుపల్పు త్రిజట మాటలు వినుచు నిద్రతో గిరి రాక్షసవనితలు. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశ్యమాయను సాగరమున లంక మునిగిపోయెను. అనుపల్పు త్రిజట మాటలు వినుచు నిద్రతో గిరి రాక్షసవనితలు. హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున గడగడ వణకుచు జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగని మెల్లగా నిలిచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయబోనగా శుభశకునములు తోచవింతగా. సీతకెంత దురవస్థ కఠిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నేనెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు
శాఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను. నలుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథా. సత్యమైనది వ్యర్థముగానిది, పావనమైనది శుభకరమైనది, సీతామాతకు కడు ప్రియమైనది. పలుకు పలుకున తేనెలొలుకొనది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు, యశముగొన్న విశ్వాకు వంశజుడు. దశరథునకొకడు ప్రియమైన వాడు, జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు. సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెద సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము, 14 ఏండ్లు రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. తండ్రి మాట నిలుప రామచంద్రుడు, వల్కలధారి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 ఏండ్లు వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల దంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. సుగ్రీవులు వనముల గలిసిరి, మిత్రులైరి ప్రతిజ్ఞల భూనిని. శ్రీ రఘురాముడు వాలిని గూర్చెను, సుగ్రీవుడు కపిరాజుగా చేసెను. సుగ్రీవునాన లంక చేరితి, సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ.
జానకికెంతో విస్మయమాయను. భయముగా నలువంకలు గని మెల్లగా మోమెత్తి పైకి చూసెను. శోభిల్లు సించు శాఖలందున బాలాకుని వలె మారుతి యోచను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుందరకాండలో అత్యంత మనోహరమైన ఘట్టము, అత్యంత అందమైన ఘట్టము, రమణీయమైన ఘట్టము హనుమంతుడు అమ్మవారికి అంగుళీక అందజేత మనం ఒక 2 నిమిషాల్లో ఆ ఘట్టాన్ని వెళ్దాం. ఎక్కడైతే సుందరకాండ జరుగుతుందో అక్కడ సాక్షాత్తు హనుమంతులు వారు వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఇందాకే చెప్పారు, ఎక్కడైతే సుందరకాండ జరుగుతుందో అక్కడ హనుమంతులు వారు వచ్చి ఎక్కడ కూర్చుంటారో తెలియదు, కూర్చుంటారు కంపల్సరీ. కాబట్టి మనం హనుమంతుడు వచ్చిన తర్వాత మనం ఆయన మీద మాట్లాడుకోవడం అనేది పద్ధతి కాదు. చక్కగా మనం ఆయన మీద ఆయన ఉన్నారు అని చెప్పేసి విశ్వసించి మనం ఆయన ఏకాగ్రత మొత్తం ఆయన మీద పడితే ఆయన దర్శనం మనకి దొరుకుతుంది. ఈ సుందరకాండ అయిపోయే లోపు అది మాత్రం చక్కగా మనం ఆయన మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఏకాగ్రతతో స్వామి మీ దర్శన భాగ్యం నాకు కల్పించండి అని చెప్పేసి ఆయన కోరుకోండి. ఇప్పుడు మనం చక్కగా అంగుళీక ఘట్టానికి వెళ్తున్నాం. అంగుళీక ఘట్టాన్ని మనం చూద్దాం. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నెరాంగనవో, కాంతులు వెంచే మంగరుమేన మణినాంబరమేల దాచితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు కరువు నిండి దిగి అంజలి ఘటించి చంతన నిలచి. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదకెడు అవనీ జాతవో నీవు సీతవో.
సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెలుపుము నీవు ఎవరవో అని హల్కె సీత అందనేనునకు ఐదను తెలిపిన హనుమంతునితో రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెలుపుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చంతన నిలచే జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియ సఖి నేను సీతయను పేర వరలుదానను పరిణయమైన 12 అనుభవించి తిని భోగ భాగ్యములు అని బల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో అమ్మా సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి ముందుకు జరిగే మారుతి అంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడే వచ్చియుండునని ఆశ్రమమున ఒంటరి నున్న తనను వంచిన సన్యాసి ఇతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరతరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చంతన నిలచే శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ హనుమంత హాయి వందే తిని పలికిన రామ కథ విని రామ లక్ష్మణులు ఎట్లిరిగితివి రూపురేఖలను ఎట్లు కాల్చితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని బల్కె సీత హనుమంతునితో రామ కథను కీర్తించిన వానితో